నమస్కార్. సిఐటియు 18వ రాష్ట్ర మహాసభలు విశాఖపట్నంలో జరిగాయి. అందులో ఫిల్మ్ యాక్టర్ రోహిణి గారు చాలా మంచి ఉపన్యాసం ఇచ్చారు. నేనైతే ఫిదా అయిపోయాను. ఎందుకంటే చాలామంది ఫిల్మ్ యాక్టర్స్ స్పీచ్ విన్నాను, వా, కానీ రోహిణి అక్క ఫిల్మ్ స్పీచ్ ఒక లెక్కల్లో ఉంది. మీరు ఎప్పుడైనా ఫేస్బుక్లోకి వెళ్ళి సిఐటియు మహాసభల్లో రోహిణి ఫిల్మ్ యాక్టర్ స్పీచ్ అని కొట్టండి, వస్తుందేమో. కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు. కమ్యూనిస్టులు అంతే, ప్రజల కోసం ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. కానీ ప్రజలు ఎందుకో అంత లోతుగా ఆలోచించట్లేదు. నారాయణమూర్తి గారు ఫిల్మ్ యాక్టరే, కమ్యూనిస్టు కోసం చాలా బాగా చెప్తారు. అతను నడవడి కూడా అలాగే ఉంటుంది. పేదరికంతో కోట్లు సంపాదించినా సరే మనకి 1 కోటి కదా, 1,00,000 రూపాయలు పెద్ద గర్వం, పెద్ద తోపు అని మనం ఫీల్ అవుతాం. కానీ కమ్యూనిస్టులు పుట్టిందే శ్రామిక జీవి వర్గం కోసం, పేదల వర్గం కోసం, కార్మిక కర్షకుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పోరాటాల కోసం ప్రాణాలు కూడా బలిస్తుంటారు. ఎందుకు ప్రజలు అంత చైతన్యవంతులు కాలేకపోతున్నారు? ఈరోజు విద్యార్థి లోకం కొంచెం కమ్యూనిజం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ చాలామంది చదువుకున్న విద్యార్థులు స్వార్థం వైపు అడుగులేస్తూ ఈరోజు ఏం దొరుకుతుందని ఆశిస్తున్నారు తప్ప మన దేశం ఎలా ఉండాలి, ఎలా ముందుకు పోవాలని ఆలోచించట్లేదు. ప్రభుత్వాలు కూడా అలాగే చేస్తున్నాయి. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారు. ఇక పైన ప్రశ్నించేవాడే భూమి మీద ఉండడు, జైల్లో ఉంటారు. ఎవరైతే అన్యాయం చేసిన ప్రభుత్వం కానీ మనం సత్తాలోకి తీసుకువస్తే ప్రశ్నించేవాడు, న్యాయం మీద నడిచేవాడు మాత్రం జైల్లో ఉంటాడు. లేదంటే వాడు బలహీనత ప్యారలైజ్ రూపంలో ఇంట్లో పడేస్తుంది. మీకు ఇది నచ్చితే ఆ రోహిణి గారి స్పీచ్ ఒకసారి వినండి, ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.